ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధారణ సభ్యుడిగా మాత్రమే ప్రమాణం చేయనున్నారు. పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సాధారణ సభ్యుడిగానే మాత్రమే ప్రమాణం చేయబోతున్నారు. అది ఎలాగంటే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ తరపున గెలిచారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ప్రతిపక్ష నేతగా ఉండే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇక ఎమ్మెల్యేగా సాధారణ సభ్యుడిగానే జగన్ ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. కాగా శుక్రవారం ఉదయం 9:45 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రోటెం స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంట్రీ ఇవ్వనున్నారు. అనంతరం జాతీయ గీతాలాపన ఉంటుంది. ఆ తర్వాతే అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రోటెం స్పీకర్ ప్రకటన ఉండబోతుంది. ఇవన్నీ అయ్యాక శాసనసభ సభ్యుల ప్రమాణం ఉంటుంది. వైసీపీ స్థాపించినప్పటి నుంచి కనీసం ప్రతిపక్ష హోదా అయిన పార్టీకి ఉండేది. 2014లో ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్నారు. ఆ తర్వాత 2019లో ఎన్నికల్లో ఊహించని రీతిలో 151 సీట్లతో వైసీపీ అధికారం దక్కించుకొని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా భారీ విజయాన్ని కూడా దక్కించుకున్న వైసీపీ కనీసం ఈసారి ఆ దరిదాపులో కూడా లేకపోవడం గమనార్హం. ప్రతిపక్ష నేత లేని అసెంబ్లీ సమావేశాలు రాష్ట్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి, వైసీపీ సభ్యుల పరిస్థితి ఏంటి, ఎవరేం మాట్లాడతారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి, అంతకుమించి ఉత్కంఠ నెలకొంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.